హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము సోషల్ స్టడీస్ పార్ట్ బి క్వశ్చన్స్ విత్ ఆన్సర్ డిస్కస్ చేద్దాం. ప్రాక్టీస్ టెస్ట్ 1 అయినా సరే ఇవి డెఫినెట్గా మనకి అప్కమింగ్ ప్రీ ఫైనల్స్ అండ్ బోర్డ్ ఎగ్జామ్లో హెల్ప్ఫుల్ అవుతుంది. డోంట్ స్కిప్ ద వీడియో, వాచ్ టిల్ ద ఎండ్. ఏ క్వశ్చన్స్ అడిగాడో ఏంటి, ఆన్సర్స్ ఏంటి అనేది కూడా చూద్దాం. Doab means it's a fertile land between two rivers. So fertile land between two rivers ని మనము డోయాబ్ అంటాము. అన్ ఎగ్జాంపుల్ ఫర్ పబ్లిక్ ఫెసిలిటీ, సూపర్ మార్కెట్ కాదు, సినిమా హాల్ పబ్లిక్ కాదు, ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా కాదు. ఇక్కడ పబ్లిక్ ఫెసిలిటీ అనేది గవర్నమెంట్ స్కూల్, ఎందుకంటే ఫ్రీగా ఉంటుంది కాబట్టి. గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్షన్ మీన్స్, సో గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్షన్ అంటే ద ఫైనల్ వాల్యూ ఆఫ్ ఆల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఏ ఇయర్. సో కరెక్ట్ ఆప్షన్ దీనికి సి. ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్. Tropical region is close to the equator, polar region is close to the equator, temperate region is close to the equator, temperate region is close to poles. So ఇది రాంగ్, ఇది రాంగ్, ఇది రాంగ్. సో ట్రాపిక్ రీజన్ ఇస్ క్లోజ్ టు ద ఈక్వేటర్ అనేది కరెక్ట్ కాబట్టి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆప్షన్ ఏ. ద హిమాలయన్ రివర్స్ ఆర్ పెరినియల్ బికాస్ సో ద ఒరిజినేటెడ్ ఫ్రమ్ గ్లేషియర్స్, అంటే మెల్టింగ్ ఆఫ్ స్నో ఉంటే మనము పెరినియల్ రివర్స్ విచ్ ఫ్లో త్రూ అవుట్ ద ఇయర్. సో ద రివర్ విచ్ ఫ్లో త్రూ అవుట్ ద ఇయర్ పెరినియల్ అంటాము. సో దే సప్లైడ్ ఆన్ రెయిన్ఫాల్ యాజ్ వెల్ యాజ్ మెల్టింగ్ ఆఫ్ స్నో. ఇది కూడా కరెక్టే, కానీ రెయిన్ఫాల్ కూడా యాడ్ చేస్తే కరెక్ట్ ఆప్షన్ ఏగా కూడా రాయొచ్చు. ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్. సెక్స్ రేషియో ఇస్ ద నంబర్ ఆఫ్ మేల్స్ పర్ 1000 ఫిమేల్స్. ఇది రాంగ్. సెక్స్ రేషియో ఇస్ ద నంబర్ ఆఫ్ ఫిమేల్స్ పర్ 1000 మేల్స్, రివర్స్లో ఇచ్చాడు. సెక్స్ రేషియో ఇస్ ద నంబర్ ఆఫ్ ఫిమేల్స్ పర్ 100 కాదు 1000 తీసుకోవాలి, కానీ ఇది కూడా రాంగ్ స్టేట్మెంటే. లిటరసీ రేట్ ఈస్ క్యాలిక్యులేటెడ్ అబోవ్ 7 ఇయర్స్, ఇది కరెక్ట్ స్టేట్మెంట్. సో 7 ఇయర్స్ పై ఉన్న వాళ్ళని మనం లిటరసీ రేట్ కింద క్యాలిక్యులేట్ చేస్తాము, బట్ నాట్ 5 ఇయర్స్. సో ఇక్కడ ఏ, బి, డి రాంగ్ ఆప్షన్స్. కరెక్ట్ ఆన్సర్ సి. అరేంజ్ ద ఫాలోయింగ్ ఇన్ హైరార్కీ. హైరార్కీ అంటే కింద నుంచి పైనకి, అంటే లో నుంచి అప్, అంటే మనం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉండేదాన్ని హైరార్కీ అంటాము. ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇక్కడ స్మాలెస్ట్ ఏంటి, టౌన్స్, తర్వాత సిటీస్, క్లాస్ 1 సిటీస్, తర్వాత మెట్రోపాలిటన్ సిటీస్, లాస్ట్లో మెగా సిటీస్. సో 1, 3, 4 అండ్ 2 ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. సో ఇక్కడ కరెక్ట్ ఆప్షన్స్ ఇవ్వలేదు. సో జస్ట్ మేక్ ఏ నోట్ స్టూడెంట్స్. ఒకవేళ మీకు ఇది కరెక్ట్ కాదు అని అనిపిస్తే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నా ఉద్దేశం ప్రకారం ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఇవ్వలేదు అని అనుకుంటున్నాను. ప్లీజ్ కామెంట్ యువర్ ఆన్సర్ ఇన్ ద కామెంట్ సెక్షన్. అన్ ఎగ్జాంపుల్ ఫర్ వర్కింగ్ క్యాపిటల్, సో పేమెంట్స్ టు లేబర్స్ అది ఎగ్జాంపుల్. సో కరెక్ట్ ఆప్షన్ 8th క్వశ్చన్కి డి. ద క్రైటీరియా ఫర్ సెలెక్టింగ్ ఏ సైట్ ఫర్ ఆపరేషన్స్ ఆఫ్ ఎంఎన్సి మార్కెట్స్ ఆర్, సారీ ఎంఎన్సీస్ ఆర్ మార్కెట్, అవైలబిలిటీ ఆఫ్ లేబర్స్, గవర్నమెంట్ పాలసీస్. సో ఇవన్నీ క్రైటీరియానే. సో కరెక్ట్ ఆప్షన్ డి 1, 2, 3 ఆప్షన్. ఐడెంటిఫై ద ఫాల్స్ స్టేట్మెంట్. క్రాప్ రొటేషన్ మెథడ్ రైస్ ప్రొడక్షన్, ఇది కరెక్ట్ స్టేట్మెంటే, కానీ ఆన్సర్ అది కాదు, ఎందుకంటే మనము ఐడెంటిఫై చేయాల్సింది ఫాల్స్ స్టేట్మెంట్. కెమికల్ ఫర్టిలైజర్స్ ఇంక్రీజ్ ద సాయిల్ ఇంప్రూవ్మెంట్ ఇన్ లాంగ్ రన్. ప్లాంటింగ్ డ్రౌట్ రెసిస్టెంట్ క్రాప్స్ ఈజ్ గుడ్, ఇది కూడా కరెక్టే. ఎక్స్పాండింగ్ ఇరిగేషన్ గివ్స్ గుడ్ ప్రొడక్షన్, ఇది కూడా కరెక్టే. సో ఇక్కడ ఫాల్స్ స్టేట్మెంట్ అడిగాడు కాబట్టి కరెక్ట్ ఆప్షన్ బి. కెమికల్ ఫర్టిలైజర్స్ ఇంక్రీజ్ సాయిల్ ఇంప్రూవ్మెంట్ ఇన్ లాంగ్ రన్ అనేది ఫాల్స్ స్టేట్మెంట్ కాబట్టి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆప్షన్ బి. అన్ ఎగ్జాంపుల్ ఫర్ ఎన్వైరన్మెంటల్ మూవ్మెంట్. సో ఇక్కడ చిప్కో మూవ్మెంట్, సివిల్ రైట్ మూవ్మెంట్, యాంటీ అరాక్ మూవ్మెంట్, క్విట్ ఇండియా మూవ్మెంట్ అన్నాడు. ఇవన్నీ రాంగ్. చిప్కో మూవ్మెంట్ ఈస్ ద కరెక్ట్, ఎందుకంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫేమస్ ఎన్వైరన్మెంట్ మూవ్మెంట్ ఇన్ ఇండియా ఫర్ ప్రొటెక్టింగ్ ద ఫారెస్ట్. సో ఫారెస్ట్ ప్రొటెక్ట్ చేయడానికి చిప్కో మూవ్మెంట్ చాలా ఫేమస్. సో కరెక్ట్ ఆప్షన్ ఏ. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాజ్ నాట్ ఏ రీజన్ ఫర్ World War I. సో ఇంపీరియలిజం కాజే, కానీ ఇక్కడ అడిగింది నాట్ ఏ రీజన్. మీరు తొందరపడి రీజన్ అనుకుని ఆన్సర్ మనము రాయొద్దు స్టూడెంట్స్. జస్ట్ అండర్స్టాండ్ ద క్వశ్చన్. నాట్ ఏ రీజన్ అంటే ఇంపీరియలిజం ఈజ్ ఎ రీజన్, కానీ అడిగింది నాట్ ఏ రీజన్. అగ్రెసివ్ నేషనలిజం కూడా ఇట్ ఈస్ ఎ రీజన్, మిలిటరిజం కూడా రీజనే. ఇక్కడ నాట్ రీజన్ ఫర్ ఫస్ట్ వరల్డ్ వార్ ఏంటి అంటే ట్రీటీ ఆఫ్ వెర్సైలీస్ కండిషన్స్. ట్రీటీ ఆఫ్ వెర్సైలీస్ ఇది World War I తర్వాత ఇక్కడ అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది కాబట్టి కరెక్ట్ ఆప్షన్ సి, ఇది నాట్ ఎ రీజన్. ద ఇమీడియట్ కాజ్ ఫర్ World War II. సో హిట్లర్ ఇన్వేడెడ్ పోలాండ్ ఇస్ ద ఇమీడియట్ కాజ్ ఫర్ World War II. కరెక్ట్ ఆప్షన్ ఏ.
ఫేమస్ న్యాచురల్ రిసోర్సెస్ ఆఫ్ నైజీరియా ఇస్ కోకో, రైస్, పెట్రోలియం, షుగర్ కేన్. సో ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆప్షన్ పెట్రోలియం. సో ఆఫ్రికాలో పెట్రోలియం ఎక్కువ ఉంటుంది కాబట్టి కరెక్ట్ ఆప్షన్ నైజీరియాకి న్యాచురల్ రిసోర్స్ పెట్రోలియం. ద రైట్స్ ఆఫ్ మైనారిటీస్ రెజల్యూషన్ వాస్ పాస్డ్ బై క్యాబినెట్ సబ్ కమిటీ. కరెక్ట్ ఆప్షన్. The draft constitution contains 395 articles and 8 schedules, 395 articles and 12 schedules, 440 and 8 schedules, 440 articles and 12 schedules. Correct option is B, 395 articles and 12 schedules. Present chief election commissioner of India is. సో ఇది ఇలాంటి క్వశ్చన్ కంపల్సరీ అడుగుతాడు కరెంట్ అఫైర్స్ మీద. రాజీవ్ కుమార్. సో రాజీవ్ కుమార్ టెన్యూర్ 18 ఫిబ్రవరి 2025 అయిపోతుంది స్టూడెంట్స్. మీరు బోర్డ్ ఎగ్జామ్ రాసే లోపల ఇంకొక ఎలక్షన్ కమిషనర్ అయితే ఎలక్ట్ అవుతాడు. సో ప్రస్తుతానికైతే రాజీవ్ కుమార్ కరెక్ట్ ఆప్షన్. సో 18 ఫిబ్రవరి నుంచి వేరే ఎలక్షన్ కమిషనర్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అపాయింట్ అవుతారు. మీరు అప్డేట్గా ఉండండి. సో మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతున్నట్టు అనుకుంటున్నాను. ఒకవేళ అవుతే ప్లీజ్ గివ్ ఎ లైక్ టు దిస్ వీడియో అండ్ ఫాలో అవర్ ఛానల్. ద ప్రైమరీ ఎయిమ్ ఆఫ్ ల్యాండ్ రిఫార్మ్స్ ఇట్ ఈస్ అబాలిషన్ ఆఫ్ జమీందారీ సిస్టమ్. రిడ్యూసింగ్ రిస్ట్రిక్షన్స్ అండ్ ట్యాక్సెస్ ఆన్ ఇంపోర్ట్ ఆఫ్ ఫారెన్ గూడ్స్ ఇస్ కాల్డ్. దీన్ని మనము లిబరలైజేషన్ అంటాము. కరెక్ట్ ఆప్షన్ డి. Aksai Chin area is in this region. It is in the Ladakh region. Correct option 20. సో ఇందులో ఏవైనా నేను తప్పు చెప్పినట్టుంటే మీరు కోపడకండి. ప్లీజ్ షేర్ యువర్ థాట్స్ ఇన్ ద కామెంట్ సెక్షన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.